ఎలాగోలా తిన్నాం. పాపడ ఇచ్చాడు. నాకొక పప్పయితే నచ్చింది. టమాటో పప్పు అది తినేసాను. తిని వస్తుంటే దారిలో కోకోనట్ వాటర్ కనబడ్డాయి. తాగుతా అన్నాడు అంశు. అంటే ఇంకా వాడికి తాగించేసి షాపింగ్ స్టార్ట్ చేసాము. ఎక్కువ షాపింగ్ ఏం లేదు, చాలా చిన్నగా. అంశుకి ఏదైనా టాయ్ తీసుకుని, బ్యాంగిల్స్ తీసుకుని, బాబాది ఏదైనా విగ్రహం తీసుకుందామని చూస్తున్నాము. ఇవైతే చూడడానికి చాలా బాగా అనిపించాయి నాకు. అసలు ఏది చూసినా కూడా కొనాలనిపిస్తుంది, అంత బాగున్నాయి కలర్ఫుల్ గా. ఇంకా ఇప్పుడైతే నేను ఇలాంటివి ఏం కొనలేదు. ఒక బాబాది ఒక విగ్రహం తీసుకున్నాను అంతే. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇవి చూస్తే ఇవైతే చాలా నచ్చాయి, కొనాలనిపించింది. చిన్నదైనా రేట్స్ అయితే ఒక్కో ప్లేస్ లో ఒక్కో రకంగా ఉన్నాయి. కొన్ని ప్లేస్ లో మరీ ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ లో మరీ తక్కువగా అనిపించింది రేట్ నాకు. నేను 5 years బ్యాక్ అంశు పుట్టక ముందు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆ రోజు హనుమాన్ జయంతి ఉండడం వల్ల 10 minutes లో రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సింది. రోడ్స్ అన్ని క్లోజ్ చేసి 1.5 hours అయినా వెళ్ళలేదు మేము. అందువల్ల మేము వెళ్ళేసరికి ట్రైన్